చేరువచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 5వ అధ్యాయం పేజీ నెంబర్ 84 పేజీ. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడిండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపర కోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, పరిశుద్ధుడా, సర్వలోకములకు రక్షకుడా, పరలోకములు భూలోకముల సర్వాధికారం కలిగి ఉన్న దేవా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయండి. ఇంకెవరైనా రావాల్సిన వారుంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా మాతో మాట్లాడి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకంలో ఉండినప్పుడు ఆయన యెరూషలేమునికి వెళ్ళినాడు. యూదుల పండగ ఒకటి వచ్చాను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను అని రాయబడింది. యెరూషలేమునకు వెళ్ళెను. ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు అని రాయబడింది. కోనేరు అంటే చుట్టూ మెట్లుంటాయి, లోపల నీళ్లుంటాయి. మనం కొన్ని స్థలాల్లో చూసినప్పుడు అక్కడక్కడ దేవాలయాల ముందర అహోబిలం కానీ, మహానంది కానీ, తిరుపతి కానీ, ఇంకా ఆ పుణ్యక్షేత్రాలు అంటారు. ఆ స్థలాల్లో కొన్ని కోనేరు అనేటివి ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అంతా ఈత కొడుతుంటారు దానిలో, కోనేటిలో. ఇంకా కొందరు ఏం చేస్తారంటే రూపాయి, 2 రూపాయలు కూడా దాంట్లో నీళ్ళు ఇసిరేస్తుంటారు, కాయిన్లు కూడా. దాన్ని కోనేరు అంటారు. కోనేరు అంటే ఎండిపోయినది కాదు, నీళ్ళు ఉంటేనే కోనేరు అనేది. కాబట్టి ఆ కోనేరు ఉంది. దానికి చుట్టూ 5 మంటపాలు గలవని చెప్పి రాయబడి ఉన్నది. 5 మంటపములు గలవు. ఈ మంటపాలలో ఎవరెవరు ఉన్నారంటే అక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు. రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు గలవారు ఉన్నారు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. మెయిన్ బెతెస్దా కోనేటి దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలలో ఈ జనాలు ఎందుకున్నారు? రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు. ఈ బ్యాచ్ మొత్తం బ్యాచీలంతా ఎందుకున్నారు అక్కడ? మంటపాలలో ఉండేది దేనికంటే ప్రతిరోజు దేవుడు ఒక దూతను పంపుతాడు. ఆ దూత ఆయా సమయాలలో, సమయం చెప్పరు, ఆయా సమయాలలో నీళ్లు కదిలిస్తాడు కోనేటిలోకి దిగి. అప్పుడు దేవుని దూత ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తాడో అప్పుడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే స్వస్థత నొందుతాడని రాయబడింది. కాబట్టి బాగుపడాలని, ఆరోగ్యంగా ఉండాలని, స్వస్థత పొందుకోవాలని,
భంగమైపోయిన వాళ్ళంతా ఆ 5 మంటపాల్లో ఉన్నారు. వాస్తవంగా మందిరానికి వచ్చేది ఎవరు? వాక్యం వినేది ఎవరు? ప్రార్థన చేసుకునేది ఎవరు? అంటే యేసుప్రభు చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు కానీ అనారోగ్యంగా ఉన్న వారి కొరకే నేను వచ్చినానన్నాడు. పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. కాబట్టి ఈ మందిరానికి వచ్చేది ఎవరంటే దేవుని మీద భయము భక్తి కలిగిన వాళ్ళు, దేవుని వాక్యానికి విధేయత చూపేవాళ్ళు. కాబట్టి బాగా కడుపు నిండినోళ్ళు, సుఖం పొందేటోళ్ళు వాళ్ళు మందిరానికి రారు. ఎందుకు రారంటే వాళ్ళ కడుపే వారి దేవుడని రాయబడింది. తర్వాత ధనవంతుడు ఎప్పుడన్నా మందిరానికి వచ్చినట్టు బైబిల్లో రాయబడిందా? అక్కడక్కడ కొందరు ధనవంతులు ఉన్నారు బైబిల్లో. ఒక ధనవంతుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము, అనేక సంవత్సరములకు నీకు ధాన్యము కొట్లల్లో నింపిపెట్టినాను అంటున్నాడు. ఆ రాత్రి దేవుడు అంటా ఉన్నాడు, ఓయి వెర్రివాడ నీ ప్రాణము, దేవుడు అడుగుచున్నాడు, నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరివైతాయన్నాడు. తినుము త్రాగము సుఖించమని ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదా, నీ ప్రాణం పోతే ఎవరివైతాయి అంటే ప్రాణానికి గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి చదివితే అక్కడ ధనవంతుడు లాజరు అనేటువంటి వారి దృష్టాంతం యేసుప్రభు చెప్పినాడు. ధనవంతుడు ఎన్నడన్నా మందిరానికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకునేట్లు అక్కడ రాయబడిందంటే రాయబడలే. అందుకే యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరడము సులభము అన్నాడు. సూది బెజ్జములో ఒంటైనా దూరుతాదేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం చేరుట అసాధ్యం అన్నాడు. అప్పుడు పేతురు యోహను యాకోబులు వచ్చి, అట్లయితే ఎవరు రక్షణ పొందుతారన్నాడు. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మార్కు వార్త 5వ అధ్యాయంలో 20 వచనం నుండి చదివితే, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడు వచ్చింది యేసుప్రభు దగ్గరికి? ఎప్పుడు వచ్చింది ఆమె? అంత పోయినాక. అందరూ విడిచిపెట్టిపోయినారు, ఎవరు పట్టించుకోలే. అప్పుడు యేసుప్రభుని గురించి వినింది. విని యేసుప్రభు దగ్గరికి వచ్చింది, బాగుపడింది. నయం ఎప్పుడు వచ్చింది? భర్తను కుమారులను పోగొట్టుకున్నాక వచ్చింది. అప్పుడు వచ్చింది దేవుని దగ్గరికి. దేవుడు ఏం చేసినాడు? మరలా నయోమి యొక్క కోడలను మరలా ఏం చేసినాడు? మళ్ళా ఆశీర్వదించినాడు. మనము ఎంతసేపు ఉన్నా సాయంత్రం అయితే మందిరానికి వచ్చి దేవుని దగ్గర హాజరయ్యి ఆయన వాక్యం వింటే దేవుడు మనతో ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. మాకు అక్కర్లేదని చెప్పి ఎగరగొడితే దేవుడు మనతో ఉండడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఎప్పుడు వచ్చినాడు? అంత పోయిన యేసుప్రభు దగ్గరికి వచ్చేటోళ్ళల్లో ఇట్టేటోళ్ళే అంతా అయిపా చేసుకొని నెలలు వచ్చంటారు. బైబిల్లో చూస్తూ ఉన్నాం, తప్పిపోయిన కుమారుడు అట్లనొచ్చినాడు, నయోమి అట్లనొచ్చింది. తర్వాత యేసుప్రభుని వెంబడించే వాళ్ళంతా పాపులు, సుంకరులు, వేశ్యలు అని చెప్పి రాయబడింది. మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ సహవాసం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, పాపుల స్నేహితుడని పిలువబడినాడు. యేసుప్రభు అబ్రహాము స్నేహితుడని పిలువబడలే. ఇక్కడ కొత్త నిబంధనలో ఏమని పిలువబడినాడు? పాపుల స్నేహితుడు అని పిలువబడినాడు. కాబట్టి ఆ మంటపాలలో ఎందుకోసం ఉన్నారంటే బాగుపనికి వచ్చారు. మందిరానికి వచ్చేది దేవుని నమ్ముకాలా, వాక్యం వినాలా, విశ్వాసం ఉంచాలా, దేవుని పిల్లలం కావాలా, భయం భక్తి కలిగి ఉండాలా, ఏదో నేర్చుకుందాము అని చెప్పి ప్రతిరోజు రావాల్సిందే మందిరానికి. స్కూలుకు పిల్లలు ప్రతిరోజు పోయినట్లు, కాలేజీకి పోయినట్లు, చదువుకోనికి పోయినట్లు మనం కూడా బ్రతికినంత కాలము ఎక్కడికి రావాలా? మందిరానికి రావాల్సిందే. ఇంకా అయిపోయింది, భక్తి జీవితం అయిపోయింది, చేతులు ఎత్తేసినాం, మేము పరిశుద్ధులమైనాం, నీతిమంతులమైనాం, సంపూర్ణంగా అయినాము, యేసుప్రభులాగా బ్రతుకుతున్నాము అని చెప్పి ఏ మనుషులు తీర్మానం చేసుకోవడానికి వీలు లేదు. మనలో ఊపిరి ఉన్నంత వరకు మందిరానికి రావాల్సిందే, వాక్యము వినాల్సిందే. ఇక్కడ గ్రంథంలో
ఈ 5 మంటపాలులో రోగులతో కిక్కిరిసున్నాయి. రోగులున్నారు, గుడ్డివారున్నారు, కుంటివారున్నారు, ఊచకాలు చేతులు గలవారున్నారు. రోగులు అంటే ఇంగా ఏం చేయనీకి లేదు. వాళ్ళకి ఎంత వైద్యం చేస్తేనే ఏం చేసినా వాళ్ళు శేఖరం గారు. అంటే ఎట్లుంటారంటే ముండ్ల చెట్లలో, ముండ్ల తుప్పలలో, గచ్చపొదలలో వన్నీళ్ళు రోగులు. ఇంకొకటేమన్నారు గుడ్డివారు. అంటే బైబిల్ చదవనోళ్ళంతా ఎవరు? గుడ్డోళ్ళే. బైబిల్ చదివే వాళ్ళంతా మంచోళ్ళు. చదువుతంటే గుడ్డివాళ్ళు కాదు. చదవనోళ్ళంతా ఏమవుతారు? గుడ్డోళ్ళు. నిజంగా కన్నుంటే బైబిల్ చదువుతారా లేదా చదువొచ్చినోళ్ళు? చదువు వచ్చిన వాళ్ళు కన్నుంటే బైబిల్ చదువుతారా లేదా? ఖచ్చితంగా చదువుతారు. చదవకపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు. గుర్తు దగ్గరికి యేసుప్రభు దగ్గర, అయ్యా నీకు నిండా వందనాలయ్యా, కృతజ్ఞతలు, నన్ను బాగు చేసినావు. నేను ఎన్నడూ కానీ ఊర్లోకి పోయేటోని కాదు, ఇంట్లోకి పోయేటోని కాదు, ఎప్పుడు ఊరు వెళ్ళిపోతుండేటోని. ఈరోజు ఊర్లోకి పర్మిషన్ ఇచ్చినావు, అందరిని చూసేటట్టు, నా బంధువులను కుటుంబీకులను అందరిని చూసేటట్లుగా నాకు మార్గం సరళం చేసినావయ్యా, నీకు నిండా వందనాలు, కృతజ్ఞతలు అని చెప్పి యేసుప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్తున్నాడు. యేసుప్రభుకు తెలియదు ఎంతమంది బాగైనది. వెంటనే అడిగినాడు, అరే మీరు 10 మంది కదేమరా అప్పుడు అడగడము అంటే, అవును 10 మందిమే. మరి మిగతా 9 ఎక్కడంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం ఊరిగా చేసినాడా, మేము అడిగింటే బాగు చేసినాడు, దానికి ఏం పెద్ద పోయి మళ్ళీ మేము కృతజ్ఞత చెప్పాలనా అని. అంటే విశ్వాసఘాతకులు, కృతజ్ఞత లేని వాళ్ళు. ఈ ప్రపంచంలో కుష్ఠరోగాన్ని ఎవడన్నా బాగు చేస్తాడా? ఎవరు చేయలేరు. మరి యేసుప్రభు బాగు చేయొచ్చు, కృతజ్ఞత చెప్పనీకన్నా రావాలనా లేదా? ఒక్కడే వచ్చినాడు. ఈ ఈ ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఒకసారి కలవరి టెంపుల్ దగ్గర హైదరాబాద్లో తండ్రి, తల్లి, కుమారుడు ముగ్గురు అన్నమాట. పిల్లోనికి దయ్యం పట్టింది, వాడు భంగం అయిపోయినాడు, సన్నగా అయిపోయినాడు. కలవరి టెంపుల్ దగ్గర ప్రార్థన చేసుకోవాలని చెప్పి వచ్చినారు. ఆ కలవరి టెంపుల్ పెద్ద పట్టించుకోలే వీళ్ళను. వాళ్ళు స్టోర్ బియ్యం అవి తెచ్చుకొని, కట్టెపుల్లలు తెచ్చుకొని, మందిరం పక్కనే రోడ్డు పైన పొయ్యి అంటించుకొని, రొట్టెలు కాల్చుకొని తినుకుంటా, అన్నం వండుకొని తినుకుంటా మందిరం కాడ చూపెట్టుకొని ఉన్నారు. ఎవరు అడిగినారు, ఏమమ్మా ఈడున్నారు మందిరం కాడంటే, పిల్లోడు భంగమైనాడు నాయన, దయ్యం బట్టి సావు బతుకుల మధ్యన ఉన్నాడు, బాగుపడాలని వచ్చినాము అన్నారు. మంచిదే బాగుపడాలని రావడం. అట్లా వారం వారం నెల రోజులు ఆన్ని ఉన్నారన్నమాట. ఇంకా చివర్లోలే ఈరోజు శుక్రవారము ఒక 20-30 మంది యవనస్తులు ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా లోపలికి తీసుకుపోరు అని చెప్పి ఎవరో చెప్పినారు. చెప్తే పిల్లోని తీసుకొని పోయినారు తల్లిదండ్రులు. ఆ రోజు ఉపవాసం ఉన్నారు వాళ్ళంతా 20-30 మంది యవనస్తులు. ప్రార్థన చేసినారు. మొత్తం మీద అతనిలో పిల్లవాడిలో దయ్యం పోయింది, స్వస్థసిద్ధుడై ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాక ఇంకేం చేసినారంటే, ఇంకా అది హైదరాబాద్ సిటీ కదా, తర్వాత ఇంకా ఆరోగ్యం పొందుకొనాక ఇంకా మందిరం కాడ నెల రోజులు వండుకొని తిన్నోళ్ళు ఇంకా అడ్రస్ లేరు. పిల్లోడు బాగా అయినాక ఇంకా అడ్రస్ లేరు. ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఆ కలవ టెంపుల్ మళ్ళీ కనపడినారంట. అయ్యా వందనాలు అయ్యా, ఏమమ్మా మందిరానికి రాకుండా ఉన్నారు అంటే, అప్పుడు పిల్లోడు భంగం ఏంటి వచ్చింటిమి, ఇప్పుడు పిల్లోడు బాగా అయినాడు కదా ఏం చేయ రావాలా అన్నారంట. అంటే భంగం అయితే మందిరానికి వచ్చేది, బాగా అయితే మందిరం ఎగరగొట్టేదా? అంటే దేవుడు ఇదేనా చెప్పింది? అదేనా చెప్పినది? ఈ కుష్ఠరోగుల లెక్క తయారైనారు 9 మంది లెక్క. యేసుప్రభు బాగు చేసే కృతజ్ఞత కలిగి బతికినంత కాలము ఆయన రుణం తీర్చుకోలేరని రాయబడింది గ్రంథంలో. కాబట్టి లోకములో ఎట్లున్నారంటే మర్చిపోయినారు. బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, ప్రతిదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని ఉండమని రాయబడింది. ప్రతిదినం అందే లేదా? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34-35 వచనంలో నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను అని రాయబడింది. నన్ను కనుగొనని వాడు తనకు తాను హాని చేసుకొనని రాయబడింది. ఆడంటాడు, నా గడప యుద్ధ కనిపెట్టుకొని ప్రతిదినము మీరుంటే నేను మీతో మాట్లాడతానని చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుకోవాల్సిందే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిందే. అలా బైబిల్లో రాయబడింది. అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయటందును రొట్టె విరుచుటందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళంటే నమ్ముకొనిళ్ళు, విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు. వాక్యాన్ని ఈ దినాల్లో కొందరు ఎట్లా తయారైనారంటే, ఎట్టంటే ఎట్లా
తిప్పుకుంటా ఉన్నారు. తమకు అనుకూలంగా తిప్పుకుంటున్నారు. వాళ్ళకి అలవాటైపోయింది. అంటా ఉన్నారు వాక్యం చెప్పి, ఎవడు సక్కగున్నాడన్నా అంటున్నాడు. అది కాదు, ఎవడు సక్కగున్నాడు, సొట్టగున్నాడు ఇది కావాల్సింది. నీవు నీ మనసాక్షిని అడుగు. దేవుడు మనల గురించి ఏం కోరుకుంటున్నాడో దాన్ని బట్టి ఉండు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఆ యెహోషువ దగ్గరికి వచ్చి ఎవడు చక్కగా ఉన్నాడు, వాడు చక్కగా ఉన్నాడు, ఈడు చక్కగా ఉన్నాడా, ఈ ఇండ్లు బాగుంది, ఆ ఇండ్లు బాగుందంటే ఆయన అంటున్నాడు, ఎవడు బాగున్నాడో బాగలేడో నాకైతే అవసరం లేదయ్యా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అన్నట్టు అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని బ్రతికించినాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు, మనల్ని రక్షించినాడు, సహవాసం ఇచ్చినాడు, మందిరం ఇచ్చినాడు, గ్రంథం ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు. పరలోకం చేరడానికి మనకు వాక్యమే మార్గము, ఇది వెలుగుగా ఉంది. ఆ రక్షకుడు అతి త్వరలో రాబోతున్నాడు గనక మనం బుద్ధిగల కన్యకల వల్ల ఎట్లుండాలా, సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చినా నేను రెడీగా ఉండన్నట్టుండాలా. మనము ఈ పని చేసుకుంటా ఆ పని చేసుకుంటా లోతు భార్య లెక్క ఆ గూట్లు ఏమున్నాయో బీరువాళ్ళు ఏమున్నాయో అవి మర్చిపోయినానే ఇవి మర్చిపోయినానే అని చెప్పి నీకు తిరిగి చూసి ఏమైంది అంటే అర్థం ఏంటంటే మందిరానికి ఎగరగొట్టిందని వెనకకు తిరిగి చూసిందంటే, మందిరానికి ఎగరగొట్టి ఏమైంది, ఉప్పుస్తంభం అయింది. అంటే లోకం మీద మనసు పెట్టుకునేది, ఇంటి మీద మనసు పెట్టుకునేది, అన్ని బాగానే అని చెప్పి చూసింది. అగ్నివర్షం కురుస్తూ ఉంటే చూసి గుండె హార్ట్ అటాక్ ఆన్నే ఉప్పుస్తంభం అయింది. ఒక ఆయనలా గుంటూరు రేసన్న బైబిల్లో ఉప్పుస్తంభం అన్నాడు కదా, ఉప్పుస్తంభమో కాదని చెప్పి నాలుకతో నాకి చూసినాడంట. చెప్పినాడు ఆయనే, సాక్ష్యం చెప్పినాడు. నేను చెవులతో విన్నాను. ఉప్పు ఉందంట, కరిగిపోలేదు, ఇప్పటికి ఉంది అని చెప్పి రాయబడింది. ఇజ్రాయెల్ దేశం పోతే ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉందని చెప్పి రాయబడింది. ఆ నోవహు ఓడ ఇప్పుడు కూడా ఉంది అరారాతు పర్వతం మీద. ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి రథాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. యేసుప్రభు సమాధి ఇప్పుడు కూడా ఉంది. ఎలీషా నీళ్లను బాగు చేసినాడు ఎరికో పట్టణంలో, అది ఇప్పుడు కూడా ఉంది అని చెప్పి రుజువులతో సహా చూపిస్తూ ఉన్నారు. బైబిల్లో ఉండేటివన్నీ ఉన్నాయి. ఒకవేళ అంటా ఉన్నాడు, ఆ పీఠాధిపతులు వాళ్ళు అంటా ఉన్నారు, ఆ పెద్దోళ్ళు ఉంటారు కదా గురీజీలు, వాళ్ళు అంటున్నారు మా గ్రంథాల్లో ఎక్కడ లేదా హిందూ దేశం అని. మేమంతా మొత్తం వేదాలు గీదాలు అన్ని ఉపనిషత్తులు అన్నీ చూసినాము, హిందూ దేశం అనే పేరు మా గ్రంథాల్లోనే లేదన్నాడు. నేను పెట్టినాను, పరిశుద్ధ గ్రంథములు ఉందాయా, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనంలో 2 సార్లు రాయబడింది హిందూ దేశం అని చెప్పి. మీ గ్రంథాల్లో లేకపోవచ్చు, మన దేశం పేరు మన గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో ఉంది. మనం ధన్యులము. మన దేశం పేరు మెన్షన్ చేయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అంటే మనం ధన్యులము. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేస్తే బాగుపన్నెల్లో అంతా ఎక్కడ కనపడాలా, మందిరంలో. బాగుపన్నాక ఇంట్లో ఇదేం హంగామ కాదు, బాగుపన్నెల్లో హంగామ ఒలుపుకొని ఇంకా బోనికి. బాగుపన్నెల్లో అంతా ఎక్కడ కనపడినాడు, మందిరంలో. మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు పాపము చేయవద్దు. బైబిల్లో దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడు, పాపము చెయ్యనేరడు అన్నాడు. దేవుని వాక్య మూలమున బీజమున అక్షయ బీజముగా పుట్టినవాడు పాపం జోలికి పోడు అని రాయబడింది. దుష్టుడు మిమ్మల్ని ముట్టడు అని రాయబడింది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడింది. క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పి రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదని రాయబడింది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవే అని చెప్పి రాయబడింది. కాబట్టి మన జీవితాలలో ఆయన బాగు చేస్తూ ఉంటాడు, ఆయన మనతోనే ఉంటాడు, వాక్యము ద్వారా దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి పరలోకాన్ని, సింహాసనాన్ని, మహా తేజస్సును, సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడిగా లోకానికి వచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని వెదికారు, మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు ప్రాణం పెట్టారు, మమ్మల్ని బ్రతికించారు, విమోచించారు.
మీ సొత్తుగా చేసుకున్నారు, మీ ప్రజలుగా చేసుకున్నారు. యుగయుగాలు మీతో జీవించే భాగ్యం ఇచ్చారు, మీ వాక్యం ఇచ్చారు, మీ సన్నిధి ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యము ప్రజలు హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాగుటకు దయచూపుని ప్రార్థన చేస్తున్నాం. అందరిని దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి పతిమాని దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.